సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నాడు. ప్రథమ ఫలముగా ఉండినట్లు. నిజంగానండి, ఎంత ప్రేమ చూడండి దేవుడికి మన మీద. ఇంత ప్రేమను విడిచిపెట్టి లోకములో ఉన్న ప్రేమలకు మనం వెళ్ళిపోయామనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి. ఈరోజు నిజంగా యవన బిడ్డలు కూడా చాలామంది మోసపోతున్నారండి. యవన కాలములో ఉండి ప్రేమించేస్తున్నారు, వెంటనే వాళ్ళు యాసిడ్ పోసేసి చివరికి వాళ్ళని చంపేసేటటువంటి దాఖలాలు కూడా మనం ఎన్నో చూస్తున్నామండి. పోని చివరికి పెళ్లి చేసుకున్నారా, కొంతకాలం వేసి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళా విడిపోయినటువంటి దాఖలాలు కూడా ఎన్నో చూస్తున్నాం. ఇదండి ప్రేమ అంటే? ఇది ప్రేమ అంటారా చెప్పండి? ఇది ప్రేమ కాదండి. మనుష్యుల ప్రేమ అసలు ప్రేమ కానే కాదు. ప్రేమైన దేవుని వాళ్ళ దేవునిలో ఉన్న ప్రేమే నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ కోసమే ప్రవక్తలందరూ కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మనము కూడా మనం ఉన్నటువంటి ఈ కాలములో దేవుడి కొరకు మన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ముందుకు కొనసాగాలి. ఒక ప్రవక్తలు కావచ్చు, ఆ తర్వాత అపోస్తలులు కావచ్చు, తమ ప్రాణాలను ఎలాగైతే దేవుడి కోసం అర్పించడానికి సిద్ధపడ్డారో, మన కాలములో మన జీవితం పర్యంతం కూడా మన బ్రతుకునంతా కూడా దేవుని కొరకు వినియోగించడానికి సిద్ధపడాలి.